బావగారు ఏం చేయకపోవడం ఏంటి? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అదే పాప, నువ్వు మా నాయనతో మాట్లాడడానికి పోతుండానని చెప్తా ఉండవు కదా, దాని గురించే. అదే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మీ నాన్నగారు అనుకుంటున్నారు. ఎవరికి అడ్డం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మాట్లాడుకుంటున్నావు కదా. నువ్వు ఇంతగా బాధపడుతున్న విషయం మీ ఇంట్లో ఎవరికీ తెలిసినట్టు లేదు. అందుకే అంకుల్ అలా మాట్లాడుతున్నారు. నీ మనసులో దాచుకున్న బాధని అంకుల్తో చెప్పడానికి వెళ్తున్నాను. ఓహో, ఆ విషయమా? మరి ఇంకే విషయం? ఏం లేదులే, ఏం లేదు. అవును, నువ్వేంటి బావగారు అన్యాయం అవుతారు, అంకుల్ అల్లాడిపోతారని ఏదేదో మాట్లాడుతున్నావు? అదే పాప, నేను ఇట్లా బాధపడతా ఉన్నాననే విషయం మా అన్నకు గానీ మా నాయనకు గానీ చెప్పినావంటే బాధపడతారు కదా. అదంతా ఇడిచిపెట్టు. అవును, ఏదో తెచ్చుండవేంది నాకా? మీ అమ్మగారంటే అంకుల్కి ఎంత ఇష్టమో మీకు అంతే ఇష్టమని అర్థమైంది. అందుకే ఫోటో ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాను. బాగుండదు. ఎందుకు పాప, నిన్ను ఏవేవో మాట్లాడేసి చాలా బాధ పెట్టేసి ఉన్నాను కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అది కాదులే మెట్రో, కాస్త నన్ను చెప్పుకొని. ఇదిగో క్వార్టరు, నన్ను మీటరు అన్నావంటే మర్యాదగా ఉండదు, చంపేస్తాను. మెట్రో, ఏళ్ళు దించు. ఏళ్ళు చూస్తే నాకు కోపం వస్తుంది, దించు. నువ్వేదో మీ అమ్మగారి ఫోటో చూస్తే సంతోషిస్తావనుకున్నాను చూడు. నాదిరా బుద్ధి తక్కువ. నువ్వు జీవితంలో ఇక మారవు. త్వరగా కానియండి అమ్మా, బంధువులు వచ్చే సమయం అయింది కదా. అయిపోతుండదన్నా. అక్క, వ్రతం కదా, నువ్వు కూడా వచ్చి సాయం చేయి. అమ్మ ఎందుకమ్మా, మీరందరూ చేస్తున్నారు కదా, మీరు కానివ్వండి. వ్రతం చేసేటిది వాళ్ల కోసమే కదన్నా, దేవుడి పనే కదా, చేస్తే తప్పే ఉండాది. దేవుడి పనేనమ్మా. ఈ వ్రతం అయిపోతే రేపటి నుంచి ఈ ఇంట్లో పనులన్నీ చేయాల్సింది ఆ అమ్మాయే కదా. ఒక్క పూటకి మీరు చేస్తే ఏమైపోతుంది? బావకి ప్రతిదానికి కోడల్ని వెనకేసుకురావటం అలవాటైపోయింది. సర్లే, మా ఎన్న చెప్పిన దాంట్లో తప్పే ఉండాది. దేవుడి కార్యమే కదా చేస్తుండాము, పుణ్యం వస్తాది. రే వరుణ్, బట్టలవి తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చాను నాన్న. పోయి తీసుకురా. నువ్వు చెప్పినట్టే ఇవన్నీ బంధువులవి నాన్న. ఇవన్నీ వదన వాళ్ళ బంధువులకి, ఇవి మన ఇంట్లో వాళ్ళకి, అండ్ ఇవి మన షాప్ లో వర్క్ చేసే వాళ్ళకి. వరుణ్, ఆ బట్టలన్నీ ఆడపెట్టు నాన్న. రే, మన షాప్ లో వాళ్ళకి తీసుకొచ్చిన బట్టలు పక్కన పెట్టు, మళ్ళీ కలిసిపోయాయంటే ఇబ్బంది అవుతుంది. అలాగే నాన్న. ఇగో అమ్మి, వ్రతంలో పెండ్లి కూతురు పెండ్లి కొడుకు కూర్చునేటప్పుడు అందరికీ కొత్త బట్టలు ఇయ్యాలా? బట్టలు తెచ్చినారా లేదా? అవన్నీ నిన్ననే తీసుకొచ్చామండి. మా వర్ష తీసుకురావడానికి వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుంది. ఓహో, తీసుకొచ్చినారా? సరే సరే, త్వరగా కానివ్వండి. అవిగో వచ్చేసాయి మా బట్టలు. ఓ అమ్మి, ఆ బట్టలు తీసుకెళ్లి ఆడపెట్టు. అదిగో బంధువులు కూడా వచ్చేసినారు. వచ్చినోళ్ళందరికీ పసుపు గంధం పెట్టాలి కదా. నేను చూసుకుంటానండి.
ఇంకేం కారణం అత్తా? ఏవేవో చెప్పావు. ఎలాగైనా బావతో నా పెళ్లి చేస్తాను అని చెప్పావు. చివరికి ఏమైంది? అదెవరో వచ్చి బావకి భార్య అయి కూర్చుంది. ఆవేశపడకే, కాస్త చెప్పేది విను. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా తేడాగా ఉన్నాయి. నాకు తెలిసి ఆ దుర్గా ఈ ఇంట్లో ఎక్కువ రోజులు కాపురం చేసేలా కనిపించటం లేదు. పైగా దానికి మన చిరంజీవి మీద ఎంతో కోపం ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ పగతో అది ఏదో ఒక తప్పు చేయక మానదు. వాడి జోలికొచ్చిందంటే అన్నపూర్ణ వదిన దాన్ని సులభంగా వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు చిరంజీవి వల్లనే అది అందరితో తిట్లు తిని ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. అంటే అది వెళ్లేదాకా నేను ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చోమంటావా? అవకాశం ఉంది అనుకున్నాను, చేజారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం కనిపిస్తున్నప్పుడు మన శత్రువు తప్పు చేసేదాకా ఎదురు చూడాలే కాని బాధపడి ఇంట్లోంచి వెళ్లిపోతే ఏమొస్తుంది చెప్పు? నువ్వు బాధపడకు. ఏదో ఒకటి చేసి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసే బాధ్యత నాది. అర్జెంటుగా ఒక మంచి పని చేయాలి. ఏంటది? ఏమంటావు? నా ఎంట్రీ తెలియాలత్తా. ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఒక చిన్న అలజడి జరగాలి. ఆ దుర్గను అందరితో తిట్టించాలి, దాన్ని అవమానించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఏం చేసినా ఇంకొకరి కంట పడకుండా చెయ్యి. పొరపాటున ఎవరి కంట్లోనైనా పడితే అది పోవటం తర్వాత ముందు మనిద్దరం పోవాల్సి వస్తుంది. మరీ అంత అమాయకురాలనేం కాదత్తా. వెళ్దాం పద.